ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ పద్ధతి ద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ నెల 29వ తేదీ నాడు ఆర్కే కాలేజీ దగ్గర నిరాహారదీక్ష చేయబోతున్నాం. ఆ విషయం మీద సపోర్ట్ కోరుతూ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి బొగుతా అశోక్ గారి దగ్గరికి వచ్చాం. సార్, ఈ విషయం మీకు తెలిసిందే, దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఓ ముక్కలో చెప్పాలి, అంటే క్లుప్తంగా చెప్పండి. అట్ ద సేమ్ టైం రేపు మేము చేసేటువంటి ఈ కార్యక్రమానికి మీ సపోర్ట్ కావాలని మీ దగ్గరికి వచ్చాం. ముందుగా వాయిస్ ఆఫ్ మన్యాల ఛానల్ వారికి, అలాగే ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మన్యాల శ్రీనివాస్ గారికి సిపిఐ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ఈ దీక్షకి సిపిఐ జిల్లా సమితి తరఫు నుంచి సంపూర్ణమైన సంఘీభావాన్ని, మద్దతుని కూడా తెలియజేస్తూ ఆయనకి విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు కూడా ఎన్నికల ముందు ఆయన చేసిన యువగాలం పాదయాత్రలో, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యాత్రలో కానీ, ఈ ప్రభుత్వం మెడికల్ వైద్య కళాశాలలు కానీ, వైద్యాన్ని కానీ ప్రభుత్వ పరంగానే నడపాలి, ప్రభుత్వం నడపడానికి ఎటువంటి అడ్డంకులు లేవు, ఈజీగా నడపవచ్చు అనేటువంటి మాటల్ని ఆవేళ ప్రచార యాత్రలో, ఎన్నికల ప్రచార యాత్రలో వాగాడంబరమైనటువంటి ఉపన్యాసాలు చేసినటువంటి వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత, అంటే ఒడ్డు చేరాక తెప్ప తగిలేసిన రకాన వీళ్ళు తండ్రి కొడుకులు తయారైనటువంటి కనబడుతుంది. ఇవాళ ఎన్నికల తర్వాత వచ్చింది. ఇవాళ మెడికల్ కాలేజీలని పీపీపీ పీ విధానం తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు. ఏమంటే గవర్నమెంట్ ఈవేళ ఆ కాలేజీలని నడపలేమని వాళ్ళ చేతకాంతనాన్ని నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు. అంటే మేము ఒక్కటే అడుగుతున్నాం, ఆ ఇచ్చినటువంటి జీవో, పాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలో చాలా అవాంతరాలు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఆ జీవోలను రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఆ జీవోల స్థానంలో మరొక కొత్త జీవో, ఒక ప్రమాదకరమైనటువంటి జీవోని తీసుకొచ్చి ఇవాళ ప్రజలను ఎత్తిన, అంటే పేదలకు అందాల్సినటువంటి వైద్యాన్ని, పేద విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి విద్యని దూరం చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం దుర్మార్గ ఆలోచన చేస్తూ ఉంది. ఆ జీవోలో క్లియర్గా పొందుపరిచింది, 30 సంవత్సరాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ గవర్నమెంటే నడిపిస్తుందని ఓ పక్క నుంచి చెప్తూ, ప్రైవేట్ వాళ్ళు నడిపి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకే ఇస్తారు, మనం నడుపుకోవచ్చని. అంటే 30 ఏళ్ళు వీళ్ళే ఉంటారని ఏమైనా అగ్రిమెంట్ రాసుకొని వచ్చారా ఈ గవర్నమెంటే ఉంటుందని? ఆ 30 ఏళ్ల తర్వాత ఆ అగ్రిమెంట్లో చివరిలో లాస్ట్లో ఉంది, అంటే ప్రజల వరకు కనపడదేమో అనుకున్నారేమో, అయితే ఇంగ్లీష్లో రాసింది కాబట్టి ప్రజలకు ఇంగ్లీష్ రాదు అనుకున్నారేమో, కానీ లాస్ట్లో మరొక 30 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి వాళ్ళకే అర్హత ఇచ్చేశారు. అంటే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము 30 ఏళ్ళు కావాలని వాళ్ళు తీసుకుంటారు. అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి అనుమతి కూడా అవసరం లేదు. అంటే ఇదంతా ప్రజల్ని మోసం చేయడానికి, అధికారం కోసం ఎన్ని నాటకాలైనా ఆడుతారు ఈ పాలకులైనటువంటి మాట ఈవేళ మళ్ళీ కూటమి ప్రభుత్వంతో మరొకసారి నిరూపితమైంది. కాబట్టి సిపిఐగా మేము పూర్తి స్థాయిలో ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈవేళ మన్యాల శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఈ ధీరోదత్తమైనటువంటి ఉద్యమానికి సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మేము తెలియజేస్తున్నాం. ఆయన ఈ ఉద్యమం గెలవాలని, ఈ ఉద్యమం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.